తెలిసి తెలియక చేసిన ఈ గొర్రె బిడ్డల తప్పిదములు పెద్ద మనిషి మన్నించి క్షమించిన గాక ఆమేన్. హల్లెలూయా. బొంగు చికెన్ ఎగ్జాక్ట్ గా బొంగులా ఉంది ఫ్రెండ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, దిస్ ఇస్ సంజు కాంట్రేగ్లా, ఏ కాంటెంట్ క్రియేటర్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్. మీరు చాలా ట్రావెలింగ్ వీడియోస్ చూసే ఉంటారు. సో ఆ ట్రావెలింగ్ ఛానల్స్ లో నా ఛానల్ ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్యూర్లీ మై ఎక్స్పీరియన్సెస్. సో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను, ఏ లొకేషన్స్ కి వెళ్ళాను అన్నది మాత్రమే నేను నా ఛానల్లో షేర్ చేసుకుంటాను. కాబట్టి ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. సో దిస్ ఇస్ ద డే 1 ఇన్ అరకు. ఈ స్టే లోనే మేము స్టే చేసాం. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మేము లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకొని వచ్చిన స్టే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వర్త్ ద ప్రైస్. 2500 ఏమో పడింది మాకు రూమ్. బట్ చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ లేచాక వ్యూ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా ప్లెజెంట్ గా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మనకి మదగడ వ్యూ పాయింట్ కూడా చాలా దగ్గర. సో మీరు నెక్స్ట్ టైం అరకు విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా మీ బకెట్ లిస్ట్ లో ఈ స్టే కూడా యాడ్ చేసుకోండి. అండ్ దెన్ మేము మదగడ వ్యూ పాయింట్ కి వెళ్ళాం. బేసిక్ గా నేను చాలా వ్యూ పాయింట్స్ చూసా కాబట్టి నాకు పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు వ్యూ పాయింట్ కి వెళ్లే ముందు. బికాజ్ ఆల్రెడీ అరకు నేను 2-3 టైమ్స్ వచ్చాను, నాది వైజాగే కాబట్టి లొకేషన్స్ అన్ని సిమిలర్ గా అనిపిస్తాయి. కాబట్టి నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండానే వెళ్ళాను. బట్ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. వి లిటరలీ స్పెండ్ 2 to 3 hours అనుకుంటా వ్యూ పాయింట్ లో. అందులో చాలాసేపు ఫోటోషూట్ చేసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, టైం స్పెండ్ చేసాం, కూర్చొని జస్ట్ వ్యూని ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను మీకు మాటల్లో చెప్పేది ఎంత అర్థమవుతుందో, మీకు నా కెమెరాలో ఎంత వరకు మంచిగా కనిపిస్తుందో నాకు తెలియదు. బట్ మీరు అరకు విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ నేను పక్కా రికమెండ్ చేస్తాను మదగడ వ్యూ పాయింట్, అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేము వ్యూ పాయింట్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ స్టే చెక్అవుట్ చేసేసాం. బికాస్ నెక్స్ట్ డేకి మాకు స్టే అవైలబుల్ లేదు. సో 1 డేకి బుక్ చేసుకున్నాం కాబట్టి మేము అక్కడ చెక్అవుట్ చేసేసి వేరే స్టేలో హరిత రిసార్ట్స్ అనే స్టేలో మేము నెక్స్ట్ డే స్టే చేసాం. సో ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఆర్ఎల్స్ ఈ వీడియో ఎండ్ లో షేర్ చేస్తాను, ఇది లెంతీ అవ్వకపోతే. సో వర్షం కూడా లైట్ గా పడుతుంది కాబట్టి రెయిన్ కోట్స్ వేసుకొని అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో కొన్ని షేర్ చేసుకుంటాను లైవ్ లో, అండ్ కొన్ని ఇలా వాయిస్ రూపంలో మీకు ఇస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షం పడుతుంది, అందుకే రెయిన్ కోట్ వేసుకొని సికార్కి వెళ్తున్నాం. ఆ ఫ్లవర్ పోకి ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగున్నాను కదా క్యూట్ గా. ఆ రూపంలో కోడిపిల్ల ఉన్నానంట. మీరు ఎప్పుడైనా కొనుక్కున్నారా కోడిపిల్లలు? ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం. మీరు కూడా వర్షంలో రైడ్కి వెళ్ళాలి అనుకుంటే నాలాగా ఫుల్ కవర్డ్ వేసుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు సేఫ్ గా ఉంటారు, ఓకేనా? వెళ్ళకపోతే అలా వెళ్ళిపోయి తడిసిపోయి జ్వరాలు తెచ్చుకోకండి నాలాగా. ఐ లవ్ దిస్ క్లైమేట్. లైట్ గా వర్షం పడింది, గ్రీన్ ట్రీ అసలు ఎంత బాగుంది తెలుసా. క్లైమేట్ బాగుంది గాయస్. మీరు ఎప్పుడైనా అరకు విజిట్ చేయాలి అనుకుంటే రైనీ సీజన్ లో విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. కొంచెం మరీ ఎక్కువ వర్షాలు కాదు, అలానే వర్షం లేనప్పుడు కూడా కాదు, లైట్ గా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వస్తే అత్తిరిపోతుంది తెలుసా. ఇట్స్ అమేజింగ్, జింగ్ జింగ్ అమేజింగ్. అది ఓన్లీ నేచురల్ లవర్స్ కే. నేచురల్ లవర్ కాకపోతే మరి రాకండి, మీకేం అనిపించదు. బాగున్నాం కదా నేను క్యూట్ గా. నా లుక్ ఎలా ఉందో కింద కమెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్, మళ్ళీ వస్తాను. లైట్ గా వర్షం పడింది. అసలు రోడ్స్ ఎంత బాగున్నాయి తెలుసా, వెదర్ ఎంత బాగుంది తెలుసా. అసలు వీడియోలో ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లిటరల్లీ లైవ్ లో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బికాస్ అన్ని చాలా బాగా అలైన్ అయి ఉన్నాయి, వెదర్ కానీ వర్షం కానీ. అసలు క్లైమేట్ ఎంత బాగా సెట్ అయిందంటే డెఫినెట్ గా అరకు 3 సీజన్స్ లో రావాలి. నేను సమ్మర్ లో వచ్చాను, వింటర్ లో వచ్చాను, బట్ రైనీ సీజన్ లో ఎప్పుడు రాలేదు. రైనీ సీజన్ లో కూడా ఎంత బాగుందంటే రోడ్స్ అంటే జస్ట్ వెట్టై ఉన్న రోడ్స్ మీద అలా వెళ్తుంటే అసలు ఎంటీ రోడ్స్ ఎంత మంచిగా అనిపించింది అంటే. ఊటీ కొడైకెనాల్ ఇవి మాత్రమే కాదు, మన అరకు కూడా వచ్చేయండి, మన అరకు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో. దిస్ వాస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ మెమరబుల్ ట్రిప్. ప్రభువా, తెలిసి తెలియక చేసిన ఈ గొర్రె బిడ్డల తప్పిదములు పెద్ద మనిషి మన్నించి క్షమించిన గాక ఆమేన్. హల్లెలూయా. చూడండి గాయస్, చర్చ్ ఎలా ఉంది, బాగుంది కదా. మీరు కూడా అరకు వస్తే ఈ చర్చ్ విజిట్ చేయండి. ఇట్స్ ఓకే, హిందూ అయినా చర్చ్కి వెళ్ళొచ్చు, జస్ట్ చూసిరాడానికి వెళ్ళొచ్చు. అండ్ దెన్ బొర్రా కేవ్స్ కి వెళ్ళాం. బొర్రా కేవ్స్ ఆల్రెడీ మేము చూసేసింది, బట్ నా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా, తను ఎప్పుడు చూడలేదు అని చెప్పి తన కోసం వెళ్ళాం. అంత ఎక్కువసేపు బొర్రా కేవ్స్ లో ఏమి ఉండలేదు. నాకు కొంచెం ఆల్రెడీ సిక్ ఉన్నా కాబట్టి కొంచెం అక్కడ స్మెల్ ఇబ్బందిగా అనిపించి నేను వచ్చేసి జస్ట్ షాపింగ్ ఏదో చూసుకున్నా. వాళ్ళు ఎక్స్ప్లోర్ వచ్చే వరకు నేను షాపింగ్ చేసుకున్నా. అండ్ నేను ఒక చిన్న కాఫీ కప్ కూడా కొనుక్కున్నాను. అండ్ ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా కాబట్టి నేను ఆల్రెడీ వచ్చి 2 వీక్స్ అయింది. నేను ఆ టీ కప్ లో ఎవ్రీడే టీ కూడా తాగుతున్నాను. టేస్ట్ అసలు ఏం బిటర్ గా అలా ఏం లేదు, వుడెన్ టేస్ట్ ఏం తెలియట్లేదు, మంచిగా ఉంది. ఫస్ట్ టైం కొంచెం వుడెన్ టేస్ట్ తెలిసింది కానీ, బట్ తర్వాత నుంచి నార్మల్ గానే ఉంది.
సో ఐఎమ్ యూజింగ్ ఇట్. మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు నచ్చితే కొనుక్కోండి, అంటే యూజ్ చేయలేము అని అనుకోకండి, పక్కా అది టేస్ట్ అయితే మంచిగానే ఉంది. సో నేను వైజాగ్ అమ్మాయినే అయినా కూడా అరకు 1 or 2 టైమ్స్ మాత్రమే వచ్చాను. అండ్ ఆ వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు బొంగు చికెన్ ట్రై చేయలేదు. బట్ మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన హైప్ అయితే బొంగు చికెన్ బొంగులా ఉంటది అని అన్నారు. బట్ ఏమో తెలీదు, మేము ట్రై చేసిన దగ్గర పర్లేదు, బానే ఉంది అనిపించింది. బొంగు చికెన్ తినేసి ఎలా ఉందో బొంగు చికెన్ ఎగ్జాక్ట్ గా బొంగులా ఉండటం. కానీ యాక్చువల్లీ బాగానే ఉంది. ఏం కాఫీ ప్లాంటేషన్ కొత్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాజిక్ వచ్చి నేను ఇక్కడ చాక్లెట్స్ ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే, కాఫీ ప్లాంటేషన్ విజిట్ చేస్తే, హరిత స్టే దగ్గరలో ఉంటది కాఫీ ప్లాంటేషన్. అక్కడ చాక్లెట్స్, ఎస్పెషల్లీ డార్క్ చాక్లెట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈ రోజు మన వీడియో డే 1 ఇన్ అరకు. సో మేము డే 2 ఎక్కడ స్పెండ్ చేసాం, ఎక్కడ స్టే చేసాం, ఏ ప్లేసెస్ కవర్ చేసామని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మేము వైకుంఠగిరి టెంపుల్ కూడా వెళ్ళాను, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.